అసలు హిందువుల పెళ్లిలో మంగళసూత్రం ఎందుకు కడతారు? దాని వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం మంగళసూత్రం అనే ఆచారం మొదటిగా శివపార్వతుల వివాహంలో ప్రారంభమైంది. శివుడు పార్వతీదేవికి బంగారు తంతి కట్టి ఇది మన నిత్యమంగళం అని చెబుతారు. మంగళం అంటే శుభం, సూత్రం అంటే తంతి అంటే శుభాన్ని కట్టే బంధం అని అర్థం. పూర్వకాలంలో ఇది బంగారు పసుపు రేకుల తంతితో తయారు చేసి మెడలో కట్టేవారు. పసుపు ఆరోగ్యం, శాంతి, శుభాన్ని సూచిస్తుంది. బంగారం శుద్ధత, శక్తి, శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని చూపిస్తుంది. ఈ రెండు పతి భార్య ఒకే బంధంలో కలిసిన గుర్తు. మంగళసూత్రం మెడ, గుండె, ఊపిరితిత్తులు, నాడీ కేంద్రాల దగ్గర ఉండడం వల్ల శరీరానికి కూడా శాంతిని ఇస్తామని చెబుతారు. వివాహ సమయంలో పండితులు ఈ మంత్రం చదువుతారు. మాంగళ్య తంతునానైనా మహాజీవన హేతున అంటే ఈ తంతి మన బంధానికి ఆయుష్యను, సుఖ సంపదలను కలిగించుగాక అని అర్థం. శివుడు పార్వతీదేవితో, దేవి ఈ మంగళసూత్రం ఆభరణంగా కాదు, ఆత్మబంధం. దీనిలో ప్రేమ, విశ్వాసం, రక్షణ ఉన్నాయని చెబుతారు. ఈ రోజు నుండి దేవతలు, ఆ తర్వాత మానవులు అందరూ ప్రతి పెళ్లిలో వధువు మెడకు మంగళసూత్రం కట్టడం ఆచారం. శివ పార్వతుల దివ్య ప్రేమకు గుర్తుగా కొనసాగుతుంది. మంగళసూత్రం అంటే ప్రేమకు చిహ్నం, విశ్వానికి బంధం మరియు దాంపత్యానికి ఆశీర్వాదం. ఎంత అద్భుతమైన చరిత్ర ఉన్న ఈ మంగళసూత్రాన్ని కేవలం ఆభరణంలా భావిస్తూ అప్పుడప్పుడు మాత్రమే మెడలో చేసుకొని వెంటనే తీసేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి.